మన పెద్దలు అంటారు, ఆత్మవిశ్వాసం ఉంటే కొండలైనా పిండి చేయగలమని. చరిత్రలో మన భారతదేశంలో ఒక వ్యక్తి చేసి చూపించాడు. ఒక భార్య కోసం తాజ్ మహల్ ని కట్టాడు షాజహాన్. మరో వ్యక్తి ఉన్నాడు, తన భార్య బాధను చూడలేక కొండల్ని పిండి చేసి రహదారిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పేరు దశరథ్ మాంఝీ. ఈయన బీహార్లోని అత్రి అనేటటువంటి ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడు. ఎలాంటి రిమోట్ ఏరియా అంటే అది. అక్కడ బస్సు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, కనీసం మంచినీటి సరఫరా కూడా లేదు. అలాంటి ఒక మారుమూల ప్రాంతంలో దశరథ్ మాంఝీ అనేటటువంటి వ్యక్తి జన్మించాడు. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పెద్ద కొండ ఉంది, 360 అడుగుల కొండ ఉంది. ఆ ఊరి ప్రజలకు ఏదైనా ఒక అవసరం ఏర్పడితే 360 అడుగుల ఎత్తు కొండ ఎక్కి కిందికి దిగాల్సిందే. ఎవరికైనా ఎమర్జెన్సీ అత్యవసర ఆరోగ్య పరిస్థితులు ఏర్పడితే కొండ చుట్టూ 75 కిలోమీటర్ల దూరం వెళ్తే గానీ హాస్పిటల్ రాదు. మరోవైపు పనులు చేసుకోవాలంటే కొండ ఎక్కి కిందికి దిగితేనే పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో పని చేసుకోవాలి. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ దశరథ్ మాంఝీ కూడా రోజు కూడా ఆ కొండ 360 అడుగుల ఎత్తున్నటువంటి కొండ దిగి ఆ కొండ అవతలి భాగం ఉన్నటువంటి పంట పొలాల్లో అతడు పని చేసేవాడు. అలా రోజు దినచర్య ఆ విధంగా ముందు కొనసాగుతుంది. అయితే ఇతడు పని కోసం వెళ్ళినప్పుడు రోజు కూడా మధ్యాహ్నం దశరథ మాంఝీ యొక్క భార్య ఒక కుండలో నీళ్లు తర్వాత సద్దన్నం తీసుకొని మధ్యాహ్నం వచ్చేసి ఇచ్చేది. ఆమె కూడా రావాలంటే ఆ కొండ ఎక్కి రావాలి. ఒకరోజు దశరథ్ మాంఝీ వెళ్ళాడు, పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, చాలా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, కానీ తన భార్య రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఎదురు చూస్తున్నాడు. గంట అయిపోయింది, రాలేదు. 2 గంటలు అయిపోయా, రాలేదు. 3 గంటల వరకు ఎదురు చూశాడు. చాలా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. తన భార్య వచ్చినట్లయితే ఆమెపై మండిపడిపోతాను అనేటటువంటి కోపాన్ని చూపిస్తాను అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. అంతలోనే అక్కడ నుండి దూరం నుండి ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. ఇక అనుకున్నాడు, ఆమె వస్తుంది, దగ్గర రాగానే ఆమె మీద నేను మండిపడిపోతాను, కోపడతానన్న ఆలోచనతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆమె దగ్గరికి రావడం జరిగిందో కంట తడి పెట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే ఆమె శరీరంలో మొత్తం కూడా గాయాలు ఉన్నాయి, రక్తం ఉంది, చేతులటువంటి టిఫిన్ సర్ది ఏదైతే ఉందో అది చెల్లా చెదురైపోయి ఉంది. చూస్తే ఆమె ఆ కొండపై నుండి కింద పడిపోయింది. అంటే ఒకసారి చావు మృత్యు వచ్చి పలకరించి వెళ్ళిపోయింది, చావుకు దగ్గరపోయింది. అలాంటి పరిస్థితి. చూస్తే శరీరంలో కూడా రక్తం ఉంది. ఆ కొండ చూడగానే తన కోపం వచ్చింది. నా భార్య ఈరోజు రక్తసిక్తం అయిపోయిందంటే ఈ కొండే కారణం కదా. ఎంతో మంది దశాబ్దాలుగా ఈ కొండపై నుండి కింద పడి వారు మరణిస్తున్నారు కూడా. అప్పుడు దశరథ్ మాంఝీ నిర్ణయించుకున్నాడు, నేను ఈ కొండను ఎలా అయినా చీల్చేసి పగలగొట్టి రోడ్డును ఏర్పాటు చేస్తాను అని దశరథ్ మాంఝీ ఒక గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఒక వ్యక్తి కొండను ఎలా పిండి చేయగలడండి? ఒక వ్యక్తి కొండను చీల్చి రహదారిని ఎలా తయారు చేయగలడు? ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇది కాదు అనేటటువంటి ఒక ఆన్సర్ మనకు వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసంతో కొండనైనా పిండి చేయగలమనేటటువంటి ఒక సంకల్పంతో ఏం చేస్తాడంటే, అతడి కొన్ని మేకలు ఉండేవి. ఆ మేకలను అమ్మేసి వచ్చినటువంటి డబ్బులతో పనిముట్లు కొన్నాడు. సుత్తే మేకులు కొని ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ఇక అతని దినచర్య మారిపోయింది. కొండ దగ్గరికి వెళ్ళి రోజు కూడా కొన్ని రాళ్ళు కొడుతున్నాడు, రహదారి తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి క్రమంలో మరో రోజు ఏం జరిగిందంటే, దశరథ్ మాంఝీ యొక్క భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె గర్భవతిగా ఉంది. ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పెయిన్స్ వచ్చాయి, నొప్పులు వచ్చేసాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే 360 అడుగుల ఎత్తైనటువంటి ఆ పర్వతం ఎక్కి దిగి ఆ 75 కిలోమీటర్ల తర్వాత హాస్పిటల్ ఉంటుంది. ఏం చేయాలి అని ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆ భార్యను భుజాన వేసుకుని వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ సరైనటువంటి సమయానికి సరైనటువంటి వైద్యం అందక, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేని కారణంగా ఆ యొక్క దశరథ్ మాంఝీ యొక్క భార్య చనిపోవడం జరుగుతుంది. అప్పుడు అతడు ఇంకా ఆ కొండపై అతనికి బాగా కోపం పెరిగిపోతుంది. ఇంకా గట్టి సంకల్పం చేసుకుంటాడు. ఎంత గట్టి సంకల్పం చేసుకున్నాడంటే, ప్రతిరోజు కూడా తన యొక్క మేకులు సుత్తె తీసుకెళ్లి ఆ కొండని కొడుతున్నాడు, రహదారి తయారు చేస్తున్నాడు, కొండని కొడుతున్నాడు, రహదారి తయారు చేస్తున్నాడు. చివరికి మీరు ఆశ్చర్యపోతారు, 22 సంవత్సరాల సమయం పట్టింది. 22 సంవత్సరాలలో 360
అడుగుల ఎత్తున్నటువంటి పర్వతము, 30 అడుగుల వెడల్పున్నటువంటి ఆ పర్వతాన్ని అతడు చీల్చేసి ఒక దారిని తయారు చేశాడు. ఈ విధంగా కొండనైనా పిండి చేయగలం మన ఆత్మవిశ్వాసం కనుక సరిగ్గా ఉంటే. అలాంటి విషయాన్ని చూపించాడు. అంతకంటే ముందు ఎవరైతే ఆ గ్రామ ప్రజలు అతడి పని చేస్తున్నప్పుడు వచ్చేసి, నువ్వు పిచ్చివాడివా, ఈ 360 అడుగుల ఎత్తున్నటువంటి పర్వతాన్ని ఎలా పగలగొట్టగలుగుతావు, ఎలా దారి తయారు చేయగలుగుతావు అని ఎవరైతే హేళన చేశారో అలాంటి వ్యక్తులు వచ్చేసి అతన్ని కొనియాడారు, అభినందించారు. ఈ విధంగా చుట్టుప్రక్కల 60 గ్రామాల ప్రజలకు ఒక దారిని, రహదారిని చూపించాడు దశరథ్ మాంజీ. అతడు చేసినటువంటి ఈ సేవలకు గాను ఆనాటి భారత ప్రభుత్వము అతనికి 2006లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 2007లో నితీష్ కుమార్ గారు ఆ వ్యక్తిని పిలిచి 5 నిమిషాల సీఎంని కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రహదారిని ఇంకా వెడల్పు చేసి పెద్ద దారి వేసేసి మాంజీ మార్గ్ అనేటటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. చివరికి ప్రభుత్వం అతనికి ఒక స్థలం ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఇంటిని కూడా హాస్పిటల్ గా తీర్చిదిద్దాడు, హాస్పిటల్ కోసం కేటాయించాడు. ఈ విధంగా సోషల్ సర్వీస్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారు మనకు ఆదర్శం కాదా? నిజంగా ఒక సొసైటీలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి సర్వీస్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను సైతం సమాజం కోసం, మన యొక్క భారతదేశంలో కూడా ఎంతో మంది ఈ వెల్ఫేర్ పనులు చేసినటువంటి వారు మాత్రమే కాదు, ఎంతో మంది గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి వారు కూడా మన భారతదేశంలో ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.